హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రామాయణం ఇది చాలా కథాంశాలే వచ్చాయి. రీసెంట్ గా చూసుకున్నట్టయితే మన యంగ్ డబుల్ స్టార్ అయిన ప్రభాస్ ఎలాంటి రామాయణం అందించాడో అందరికీ తెలుసు. ఇది పాన్ ఇండియన్ లెవెల్లో వచ్చిన సినిమా. అయితే ఆదిపురుష్ ఈ సినిమా కథాంశం ఏ విధంగా ఉందో అందరికీ తెలుసు. కానీ దీంట్లో కొన్ని సీన్స్ అయితే అందరికీ కనెక్ట్ అయ్యాయని కూడా చెప్పుకోవచ్చు. ఆనాడు ఎన్టీఆర్, ఈనాడు ప్రభాస్ అనే రేంజ్ లో చాలా బాగానే కథాంశాన్ని తీసుకెళ్లారు. అయితే ఇందులో భాగంగానే చాలా రామాయణాలు వచ్చాయి. చాలా మందికి రామాయణం గురించి కొన్ని విషయాలు అందరికీ అర్థమైపోతాయి. అంతేకాకుండా క్లుప్తంగా చూపించింది కూడా తెలుస్తుంది. అయితే ఇదే సినిమాని బాలీవుడ్ లో ప్లాన్ చేశారు మన మూవీ మేకర్స్. ఇప్పుడు అందులో భాగంగానే ప్రొడ్యూసర్స్ కి తెలియకుండా గుట్టు చప్పుడుగా బాలీవుడ్ లో రామాయణాన్ని అయితే మొదలు పెట్టారట. ఎప్పుడు కూడా జరిగే స్టోరీయే, డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ కి జరిగే కొంచెం గొడవలని. అయితే ఈ కాంట్రవర్సీ ఇప్పుడు బయటకు వచ్చింది. అయితే ఇందులో మధు మంతెన, అంతేకాకుండా అల్లు అరవింద్ వీళ్ళిద్దరు కూడా నిర్మించబోతున్నారట ఈ సినిమాని. స్క్రిప్ట్ అన్ని రెడీ చేసుకొని కథాంశాన్ని ముందుకు తీసుకెళ్దామని అనుకొని వీళ్ళు కాస్టింగ్ కోసం అని చెప్పి ఆ కథని ముందుకు తీసుకెళ్లకుండా కాస్త ఆపేశారట. అయితే ఎవరికి తెలియకుండా ప్రైమ్ టెక్నాలజీ వాళ్ళైతే ఈ సినిమాని స్టార్ట్ చేసిరంట. ప్రైమ్ ఫోకస్ టెక్నాలజీ వాళ్ళకి ఎటువంటి సంబంధం లేకుండా అలా ఎలా స్టార్ట్ చేస్తారు అని చెప్పేసి మన వాళ్ళు నోటీసులు అయితే పంపించారట. ఎవరు? మన మధు మంతెన అండ్ అల్లు అరవింద్ గారు. మా అనుమతి లేకుండా మీరు ఈ సినిమాని గనక స్టార్ట్ చేస్తే మీకు తగిన చర్యలు ఉంటాయి. సినిమా పరంగా ఖచ్చితంగా మా అనుమతి మీకు ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పి నోటీస్ లో పేర్కొన్నారట. ప్రైమ్ ఫోకస్ టెక్నాలజీ వాళ్ళు చూసుకున్నట్టయితే ఈ నోటీసులు అందుకున్న తర్వాత కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ సినిమాని ఆపేయడం అవుతుందా లేదా ముందుకు తీసుకెళ్లడం అవుతుందా అనే విషయంపై అందరూ ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా ఇటీవల ఈ సినిమాకి గల కాస్టింగ్ లో వాళ్ళందరి ఫొటోస్ సోషల్ మీడియాలోకి పెద్ద హల్చలే చేస్తున్నాయి అనుకోవచ్చు. ఇంకా యష్ అంటే మన కన్నడ సూపర్ స్టార్ యష్ ఈ సినిమాలో రావణుడిగా చేయబోతున్నాడట. అంతేకాకుండా ఈ సినిమాకి పార్ట్నర్ గా కూడా వహిస్తున్నాడట. ఇక ఈ విషయాలు అన్నీ కూడా తెలిసి ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లడం లేదా? అయితే ఈ సినిమాలో పెద్ద కాస్టింగ్లే ఉన్నాయట. అయితే మన సీతని, అంటే మన సీత ఎవ్వరో కాదు, మన న్యాచురల్ బ్యూటీ అయిన సాయి పల్లవి. అయితే సాయి పల్లవి సీతగా నటించబోతుంది. ఇంతే కాకుండా ఇంకా పెద్ద కాస్టింగ్ లో ఈ సినిమాలో కనిపించబోతున్నాయట. ఈ సినిమా ఆపేయడానికి గల కారణం ఇదే అయి ఉంటుందా లేదా వేరేది అయి ఉంటుందా అని చాలా మంది చోళ్ళు కోరుకుంటున్నారు కూడా. అయితే ఈ సినిమా కాంట్రవర్సీ ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి మరి. సో ఈ సినిమాలో నిజంగానే సాయి పల్లవి ఉండి అలానే యష్ రావణుడిగా ఉంటే ఎలా ఉంటుంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేకాకుండా అక్కడ గన్ సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కేరి.